కి సదా జయం 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 సదా జయం జయం జయం. నమస్కారం. సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుముల వెంకటరమణ. సహకార వార్తల ముఖ్యాంశాలు. NCUIలో నిర్వాహకుడిగా శ్రీ సిద్ధార్థ జైన్. అనేక మంది సహకార రంగ పరిశీలకులను ఆశ్చర్యపరిచిన పరిమాణంలో ఎన్నికల నిర్వహణలో జాప్యాల మధ్య ప్రభుత్వం అత్యున్నత సహకార సంస్థ అయిన నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా NCUIలో ఒక నిర్వాహకుడిని నియమించింది. ప్రస్తుతం బోర్డు పదవీ కాలము 22 నవంబర్ 2025న ముగిసింది. ప్రస్తుత వాస్తవాలు మరియు పరిస్థితుల దృష్ట్యా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మరియు ఆఫీస్ బేరర్లకు ఎన్నికలు స్వేచ్ఛగా మరియు నిష్పాక్షికంగా జరిగేలా చూసుకోవడానికి, అలాగే సంస్థ క్రమబద్ధంగా పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ సిద్ధార్థ్ జైన్ను బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం 2002లోని సెక్షన్ 123/1 ప్రకారం నిర్వాహకుడిగా నియమించిందని అధికార సమాచారంలో తెలియజేయబడింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుంది మరియు 6 నెలలకు మించని కాలానికి ఉంటుంది. ఈ పదవీ కాలంలో నిర్వాహకుడు సొసైటీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు మరియు చట్టంలోని నిబంధనలు మరియు దాని కింద రూపొందించబడిన నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణను సులభతరం చేస్తారు. సిద్ధార్థ్ జైన్ విస్తృత పరిపాలనా అనుభవం కలిగిన సీనియర్ సివిల్ సర్వెంట్. ఆయన ఖమ్మం, పశ్చిమ గోదావరి మరియు చిత్తూరు జిల్లాలలో జిల్లా కలెక్టర్గా పనిచేశారు మరియు పరిశ్రమల కమిషనర్, ఓడరేవుల డైరెక్టర్, కమిషనర్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు మరియు పౌర సరఫరాల కమిషనర్ వంటి కీలక పదవులను నిర్వహించారు. ముఖ్యంగా పాలన మరియు సహకార రంగ అభివృద్ధిలో ఆయన బలమైన పరిపాలన మరియు విధాన వైపుణ్యాన్ని ప్రసిద్ధి చెందారు. సవరించిన బహుళ రాష్ట్ర సహకార సంఘాల MSCS చట్టం 2002లోని సెక్షన్ 123లోని నిబంధనలు ఒక బోర్డు పదవీకాలం ముగిసిన తర్వాత కొత్త బోర్డు ఎన్నిక కాకపోతే ఆ బోర్డు కొనసాగించకూడదని స్పష్టంగా నిర్దేశిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో నిర్వాహకునికి నియమించడం తప్పనిసరిని చేస్తుంది. ఇంకా MSCS చట్టం 2002లోని సెక్షన్ 45 బహుళ రాష్ట్ర సహకార సంఘం బోర్డును దాని నిర్ణీత కాలానికి మించి పొడిగించడానికి లేదా కొనసాగించడానికి అవకాశం ఇవ్వదు. దీని ప్రకారం NCUI యొక్క పాలక మండలి GCని రద్దు చేయవచ్చు మరియు సంస్థ యొక్క వ్యవహారాలను నిర్వహించడానికి ఒక నిర్వాహకుడిని నియమించవచ్చు. NCUI యొక్క తదుపరి GCకి ఎన్నికల నిర్వహణ కోసం సహకార ఎన్నికల అథారిటీకి అవసరమైన సహాయం అందించడంతో సహా NCUI తన ఉపచట్టాల సవరణలో జాప్యము మరియు కేంద్ర రిజిస్ట్రార్ కార్యాలయం నుండి తదుపరి అనుమతి కారణంగా నిర్ణీత గడువులోకి కొత్త బోర్డును ఎన్నుకోలేకపోయింది. అదనంగా సహకార భారతి ప్రతిపాదిత సవరణలోని కొన్ని నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది మరియు NCUI యొక్క ప్రజాస్వామ్య నీతి పరిమాణంపై ఆందోళనను పేర్కొంటూ మంత్రివర్గ జోక్యాన్ని కోరింది. సవరించిన MSCS చట్టంలోని చట్టబద్ధమైన నిబంధనలతో పాటు NCUIలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిమాణాల మధ్య సహకార భారతి పాత్రను కూడా అంతర్గత వ్యక్తులు ఎత్తిచూపారు. పాలక మండలి పదవీకాలం పూర్తయిన తర్వాత నిర్వాహకుడిని నియమించాలని సహకార భారతి మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసినట్లు
వర్గాలు సూచించాయి. నమస్కారం.